స్కూల్లో వచ్చేసి ఇప్పుడు రెడ్ డే, గ్రీన్ డే, సంథింగ్ అలా ఏదంటే ఇవి చేస్తుంటారు కదండి. ఆ ఉమ్, ఏ ఫొటోస్ లో మా చిన్న బాబు లేడు. ఓన్లీ మాటలు రావట్లేదని అందరూ చెప్పేది, కానీ ఇప్పుడు మనం చెప్పేది అర్థం చేసుకోవాలి కదండి. ఉమ్, మాకు ఇక్కడ ఏంటంటే డ్రాబ్యాక్, ఇప్పుడు స్కూల్లో వాళ్ళన్నా చెప్పాలి, లేకపోతే పీడియాట్రిక్ డాక్టర్ అని చెప్పాలి, మనకు అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు చెప్పాలి. సో ఈ మూడు కేసులో మేము ఫెయిల్ అయిపోయాం. మ్యామ్ వచ్చేసి అన్ని క్వశ్చన్స్ అన్ని అడిగింది దాదాపుగా. అంటే మీరు ప్రెగ్నెన్సీ నుంచి ఇప్పటి వరకు బాబుది ఏమేమి ఉన్నాయి, మీరు ఎట్లున్నారు, మెంటల్గా ఎట్లున్నారు, ఫిజికల్గా ఏమేమి ఉన్నాయి, 1.5 years టు 3 years మధ్యలో వస్తే మీకు 100% అవుతుంది. 3 years దాటిపోయింది, మీరు 3 years 10 months అయింది, మీకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు. ఆ, ఉమ్, ప్రతి మనిషికి ఓ లైఫ్ మైల్ స్టోన్స్ అని ఉంటాయి కదా, అవి రీచ్ అవ్వకపోతే మీరు ఎందుకు గుర్తించలేకపోయారు, ఎందుకు ఇంత లేట్ చేసుకున్నారని ఉమ్. అడిగారు. అటు హైపర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే ఆహా. హైపర్ యాక్టివిటీ వల్లే ఇప్పుడు మేము ఎక్కడన్నా బయటికి పోదామని అనుకున్నప్పుడు కూడా, అయ్యో బయటికి పోతే ఏమన్నా మళ్ళీ చూసే వాళ్ళు ఏమనుకుంటారో ఉమ్, అనేలాగా మేము ఉమ్, కొంచెం వెనకం చేసాం. మేము ఉమ్, ఒకటే అనుకున్నాం మెంటల్ గా, ఉమ్. మనం తప్పితే ఎవరు చేయలేము. సో ఎందుకు మనము డిమోటివేట్ అయిపోతే వానికి ఎవరు, ఇంకా మనం ఇంకెవరున్నారు. అందరికీ నమస్కారం అండి. సో ఈ రోజు మళ్ళీ నేను ఒక స్పెషల్ జర్నీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో హైదరాబాద్ నుంచి శ్రీకాంత్ గారు, అలాగే ఆయన వైఫ్ శిరీష గారు ఈ రోజు వాళ్ళ స్పెషల్ స్టోరీని మనతో పంచుకోవడానికి జూమ్ సెషన్లో అయితే రెడీగా ఉన్నారండి. సో ఎప్పుడు నేను చెప్పేదే, ఫస్ట్ ఫస్ట్ నేను శ్రీకాంత్ గారికి, శిరీష గారికి అయితే నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే చెప్పుకుంటున్నాను. సో ఈ స్టిగ్మాని వదిలేసి, స్టిగ్మా నుంచి బయటకు వచ్చి ఆ, వాళ్ళ స్టోరీని పంచుకోవడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ అండి. సో అది చాలా ఈజీ అని నేనైతే అనుకోను. చాలా మెచ్యూరిటీ ఉండాలి, చాలా ఆలోచన ఉండాలి, యాక్సెప్టెన్స్ కూడా ఉండాలి. అప్పుడే కెమెరా ముందుకు వచ్చి ఆ, వాళ్ళ స్టోరీని అయితే షేర్ చేసుకోగలుగుతారు. సో ఆ, శ్రీకాంత్ గారు, శిరీష గారు ధైర్యం చేసి వాళ్ళ స్టోరీని మనతో పంచుకుంటున్నందుకు నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా థ్యాంక్ యూ కూడా చెప్తున్నాను. మీ స్టోరీ ఇంకొక పేరెంట్ కో, ఇంకొక కొత్తగా డయాగ్నైజ్ అవుతున్న పేరెంట్స్ కు హెల్ప్ఫుల్ అవ్వాలి, వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ని, మోటివేషన్ ని క్రియేట్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఐఎమ్ హోపింగ్ ఫర్ దట్ అండి. సో ఇంకొక చిన్నది నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, యూజువల్ గా నేను లాస్ట్ టైం సాహితీ గారి జర్నీని అయితే నేను షేర్ చేశాను ఛానల్ ద్వారా. సో చాలా మంది పేరెంట్స్ ఏంటంటే, సాహితీ గారు ఆ, ఒక డాక్టర్ దగ్గర నేను డైట్ తీసుకుంటున్నానండి మా బాబుకి అని చెప్పారు. సో యూజువల్ గా ఎవ్రీ పేరెంట్ కి, ఎవ్రీ చైల్డ్ కి వాళ్ళ వాళ్ళ వీలుని బట్టి, వాళ్ళ వాళ్ళ డిఫికల్టీస్ బట్టి, అండర్స్టాండింగ్ బట్టి అప్రోచెస్ అనేవి ఉంటాయి. సో వీడియో చూస్తున్న అందరి పేరెంట్స్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళు ఫాలో అయిన సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, సేమ్ కైండ్ ఆఫ్ డాక్టర్, సేమ్ థెరపీనో అది మీరు ఫాలో అవ్వాలని లేదండి. ఇన్ కేస్ మీరు ఆ పేరెంట్స్ పాత్రని మీరు కూడా చూస్ చేసుకోవాలనుకుంటే, సో బెటర్ ఫస్ట్ మీరు మీ చైల్డ్ స్పెషలిస్ట్ తో మీరు కన్సల్ట్ చేసుకొని, మీ బాబు ఆ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ లో ఫిట్ అవుతాడా లేదా, పాప బాబు ఫిట్ అవుతాడా లేదో చూసుకొని ఒకసారి మీరు ఆ డీటెయిల్స్ అయితే తీసుకోవాల్సిందిగా నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది కామెంట్స్ లో కామన్ గా అడుగుతున్నారు, డాక్టర్ డీటెయిల్స్ ఇవ్వండి, లేకపోతే పేరెంట్స్ నెంబర్స్ ఇవ్వండి, మేము పర్టికులర్ గా మాట్లాడతాము అని. సో అగైన్ పేరెంట్ నెంబర్స్ కూడానండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి ఇష్టం అయితేనే నేను షేర్ చేయగలుగుతాను. సో ఈ విషయాలన్నీ దయచేసి మీరు కన్సిడర్ చేసుకొని దానికి అనుగుణంగా అప్రోప్రియేట్ గా మీరు కమెంట్స్ లో మాట్లాడతారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మన ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో శ్రీకాంత్ గారు, శిరీష గారు, ఫస్ట్ వెల్కమ్ టు న్యూ ప్రపంచం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ముందుకు వచ్చి మీ స్టోరీని షేర్ చేసుకోవాలనుకున్నందుకు. సో మీ ఇంట్రడక్షన్ చెప్పండి, మీ గురించి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ మమ్మల్ని అట్లీస్ట్ కన్సిడర్ చేసి ఇట్లా దీనికి కన్సిడర్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. ఆ, నేను, నా భార్య, ఇద్దరం మేము హైదరాబాద్లో ఉంటాము. సో ఉమ్, నేను ఎంఎన్సి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. సో నా భార్య హోమ్ మేకర్ అండి. మాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు బాబులు. ఆ, పెద్ద అబ్బాయి grade 1 చదువుతున్నాడు ఇక్కడే స్కూల్లో. సో చిన్న అబ్బాయి వచ్చేసి 4 years 1 month ఇప్పుడు. సో ఉమ్, ఇప్పుడు అంటే మనం అనుకున్న ప్రకారంగా ఆ, పెద్ద బాబు బాగానే ఉన్నాడు, చిన్న బాబు వచ్చేసి బాగానే ఉంటాడు అనుకుని తనను కూడా స్కూల్లో జాయిన్ చేయించాము.
ఇప్పుడు స్కూల్ ఆపేసాము. సో చిన్న ఓకే. బాబు వచ్చేసి ప్రజెంట్ ఆపేసాము. సో బాబు పేరేంటండి? ద్రోణేశ్వర్. ఓకే. సో ఏజ్ ఎంత అన్నారు? 4 years 1 month ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు ఏ ఏజ్ కి డయాగ్నోస్ చేయించారండి బాబుకి? ఎగ్జాక్ట్గా 3 months బ్యాక్ అండి, అంటే 3 years 10 months ఉండింది. ఉమ్, ఆల్రెడీ 3 years 5 months అప్పుడే మేము స్కూల్లో జాయిన్ చేయించాము, అంటే నర్సరీకి. ఏమైనా ఉమ్, ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు, మేబీ స్కూల్కి పంపిస్తే బాగవుతుందేమో అని అందరు అంటున్నారు. సో మాకు కూడా ఐడియా రావట్లేదు ఏం చేయాలనేది. ఇంతకుముందు బెంగళూరులో ఉండేవాళ్ళము, ఇక్కడ హైదరాబాద్కు ఒక 10 months బ్యాక్ వచ్చాము. కానీ స్కూల్లో వచ్చేసి ఇప్పుడు రెడ్ డే, గ్రీన్ డే, సంథింగ్ అలా ఏదంటే ఇవి చేస్తుంటారు కదండి. ఆ ఉమ్, ఏ ఫొటోస్లో మా చిన్న బాబు లేడు. సో ఉమ్, అంటే వీళ్ళు స్కూల్ వాళ్ళు అని చెప్పాలి, వాళ్ళు ఏమో చెప్పలేదు. సో నేను పేరెంట్ టీచర్ మీటింగ్ అని మనకు ఉంటాయి కదండి, అలా వెళ్ళినప్పుడు అడిగితే మోస్ట్లీ బాబు 3 hours ఉంటుంది, 9 to 12 మార్నింగ్. ఆ టైంలో వీళ్ళు ఏదైనా చేపిస్తే చేసి వాళ్ళతో జాయిన్ అవుతాడంట, లేదంటే నిద్రపోవడమో లేకపోతే ఒక్కడు పక్కన ఆడుకోవడమో ఇలా చేస్తున్నాడు అని చెప్పారు. సో అది ఓకే. అంత చూడాల్సిన కన్సర్న్ ఏం కాదు కదని వాళ్ళు చెప్పలేదు. కానీ నేను మనం అనుకుంటాం కదండి, వీళ్ళు షేర్ చేస్తున్నప్పుడు అరే అందరి పిల్లలతో మన బాబు మిస్ అయినాడే అనేసి. సో ఉమ్, తర్వాత ఇంకా దీనికి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. మా పెద్ద బాబు క్లాస్మేట్ ఒక అబ్బాయికి 3 years బ్యాక్ స్పీచ్ డిలే ఉందని ఒక థెరపీ సెంటర్కి వెళ్ళి అక్కడ ఏదో 1.5 month చేయించారని చెప్పారు. సో ఉహుం. సో సరే మనము మనవానికి ఇప్పుడు మాటలే కదా రాలేదు అని అనుకున్నాం. అని సో వెళ్ళాం. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు. సో యాక్చువల్ గా ఇప్పుడు బాబుని ప్లే స్కూల్లో జాయిన్ చేసేంత వరకు కూడా మీకు ఏం డౌట్ రాలేదా బాబు మీద? ఆ, ఉండిందండి. అదేంటంటే ఆ, ఇప్పుడు తను ఆడుకుంటుంటారు కానీ మనతో ఏం అంత ఉండదు అనమాట. మేము డౌట్ వచ్చింది, కానీ దానికి ఎక్కడ బీజం వేయాలి అంటే ఎక్కడ మనం తీసుకెళ్ళాలి అనేది కూడా అంత ఐడియా లేదు. ఎలా అంటే స్టార్ట్ ఇంట్లో చేయాలి మా ఏంటనేది? మా వాళ్ళు కూడా బా అంటే వీళ్ళకంతా వంశపారంపరంగా అంతా బాయ్సేనండి. ఆహా. బాయ్స్ కదా మాటలు లేట్ వస్తాయి. స్కూల్ జాయిన్ చేస్తా అంటే మా పెద్ద బాబు కూడా మాటలు లేటేనండి. దానికి ఉహుం. స్కూల్లో జాయిన్ చేశాక చాలా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో తనది కూడా ఇలానే ఉంటుంది కదా, చూసాము మా తోడికోడల పిల్లల్ని అలా చూసాము. అందరికీ సేమే ఉంది, ఒక బాబుకి ఒక్కటే తొందరగా మాటలు వచ్చాయి. వీళ్ళ ముగ్గురికి లేటే అన్నమాట. సో స్కూల్లో జాయిన్ చేస్తే వస్తాయి అన్నట్టు మేము స్కూల్లో జాయిన్ చేసాం అనమాట. ఓకే. సో మీ కన్సర్న్స్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు మీరు అసెస్మెంట్ కి తీసుకెళ్ళాలనుకున్నప్పుడు ఆ పర్టికులర్ టైంలో బాబుకున్న ఇబ్బందులు ఏంటి? ఏం కన్సర్న్స్ ఉన్నాయి మీకు? యాక్చువల్గా ఓన్లీ మాటలు రావట్లేదని అందరూ చెప్పేది, కానీ ఇప్పుడు మనం చెప్పేది అర్థం చేసుకోవాలి కదండి. ఇప్పుడు పలానా వస్తువు తీసుకురమ్మంటే తీసుకురాడు, ఉమ్, రమ్మంటే నవ్వడు. అంతెందుకు, మనం స్మైల్ చేస్తే మనం చూసి స్మైల్ చేయాలి కదండి, ఆ స్మైల్ కూడా లేదు. సోషల్ సో స్మైల్ హా, సో మనకు లేదు. రిసెప్షన్ లేదు. ఇండియా ఉంది. ఉమ్, ఓకే. సో నేమ్ కాల్ ఇవన్నీ ప్రెజెన్స్ ఉందా అండి? ఏంటండి. నేమ్ కాల్ ప్రెజెన్స్ పిలిస్తే పలుకుతాడా? తన లేదు పేరు లేదు లేదు చెప్తాడా? లేదండి. లేదండి. ఐ కాంటాక్ట్? ఐ లేదు కాంటాక్ట్ కూడా లేదు. అస్సలు అస్సలు లేదని చెప్పలేము. ఆ, కానీ 90% అయితే లేదండి మేము గమనించిన. అంటే అప్పుడు మేము ఇవన్నీ గమనించాలని కూడా తెలియక మేము ఓకే. అవన్నీ అంత అనుకోలేదు. సో ఉమ్, కానీ 90% అయితే లేదు, ఎందుకంటే మాకు ఉమ్, తెలుస్తుంది. మా దగ్గర ఉండట్లేదు అనమాట. ఎక్కువ ఉమ్, ఎక్కువ సెల్ఫ్ ప్లే, రౌండ్ రౌండ్ తిరుగుతూ ఉంటాడు, అవన్నీ చేస్తూ ఉంటాడు. సో ఓకే, తనని ఎవరిని ఏం అనట్లేదు కదా, తనలో తను ఆడుకుంటున్నాడు అని అనుకున్నాం. ఉమ్, ఆ, సో ఇవన్నీ అంటే దీనికి ఇవన్నీ తోడయ్యాయి అనమాట. ఈ స్పీచ్ డిలేకి ఇవన్నీ క్వశ్చన్స్ అన్ని మాకు మైండ్లో ఉండి, సరే వెళ్దాము, ఏదో థెరపీస్ అంటున్నారు బెటరే కదా, మనకేం మెడికేషన్ కాకుండా ఏదైనా బెటరే అని చెప్పి నేను యాక్చువల్గా ఫస్ట్ నుంచి అలోపతికి నేను కొంచెము ఆపోజిట్ అండి. నాకు అంత రికమెండబుల్గా ఓకే. సో అందుకని. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది, మీరు ఉమ్. బాబుకి ఏదో ఇబ్బంది ఉందని మీకు అనుమానం వచ్చింది. సో ఎలా స్టార్ట్ చేశారు? ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు మీరు? ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఆ, ఒక థెరపీ సెంటర్ ఎవరైతే సజెస్ట్ చేశారో మా పెద్ద బాబు వాళ్ళ క్లాస్మేట్కి 3 years బ్యాక్ ఆల్రెడీ స్పీచ్ డిలే అని వెళ్ళారు. వాళ్ళకు ఎగ్జాక్ట్గా స్పీచ్ మాత్రమే ప్రాబ్లం అనుకుంటా. సో వాళ్ళకు 1.5 monthలో క్యూర్ అయిపోయింది. ఆ బాబు అకాడమిక్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మా పెద్ద బాబుతో పాటు స్కూల్కి వెళ్తున్నాడు. వాళ్ళు మా పక్క అపార్ట్మెంట్లో ఉంటారు. సో ఆ పేరెంట్ వాళ్ళు చెప్పారనమాట. చెప్తే మేము ఆలోచించాము. ఏముంటదిలే, వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ఏమన్నా వస్తాయిలే అనుకున్నాము.
కానీ ఇక మనం చూడాలి, ఇలాగే చేస్తే కష్టం అని చెప్పి డైరెక్ట్ ఉమ్, వెళ్ళాం. అపాయింట్మెంట్ తీసుకున్నాము. డాక్టర్ అక్కడ వచ్చేసి పీడియాట్రిక్ డాక్టర్ కూడా ఉంటారు. ఇంకోటి ఉమ్, మాకు ఇక్కడ ఏంటంటే డ్రాబ్యాక్, ఇప్పుడు స్కూల్లో వాళ్ళన్నా చెప్పాలి, లేకపోతే పీడియాట్రిక్ డాక్టర్ అని చెప్పాలి. మనకు అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు చెప్పాలి. సో ఈ మూడు కేసులో మేము ఫెయిల్ అయిపోయాము. ఉమ్, మాకు అంత అనిపించలేదు, ఎందుకంటే మాకు మా చుట్టుపక్కల మా సర్కిల్ ఎవరు లేరు ఇట్లా. సో ఉమ్, అందుకు మాకు తెలియదు. ఉమ్, తర్వాత మళ్ళీ కనుక్కుంటే ఆటిజంకి అవేర్నెస్ డే అని కూడా ఒకటి ఉంది అని మళ్ళీ తెలిసింది. ఉమ్. ఆ, సో అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత, హాస్పిటల్ కాదు, థెరపీ సెంటర్. అదే మీరు వెళ్ళిన థెరపీ సెంటర్ లోనే ఒక చైల్డ్ పీడియాట్రిక్ కూడా ఉన్నారు. అవునండి. ఉమ్, మ్యామ్ వచ్చేసి అన్ని క్వశ్చన్స్ అన్ని అడిగింది దాదాపుగా. అంటే మీరు ప్రెగ్నెన్సీ నుంచి ఇప్పటి వరకు బాబుది ఏమేమి ఉన్నాయి, మీరు ఎట్లున్నారు, మెంటల్గా ఎట్లున్నారు, ఫిజికల్గా ఏమేమి ఉన్నాయి, ఆ, అవన్నీ ఏమన్నా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానీ బేబీ డెలివరీ అయినాక కానీ ఏమన్నా నోటీస్ చేశారా, ఏమన్నా అయ్యాయా అని చెప్పి అన్ని అడిగారు. అన్నీ చెప్పాము. మాకైతే రెండే రెండు అబ్నార్మల్ గా అనిపించాయి. అంటే అందుకే మేము ఫస్ట్ పోయినప్పుడే అనుకున్నాం ఈ రెండు చెప్పాలని. ఆ రెండు ఏంటంటే సీజర్స్ అని చెప్పి, అంటే ఎక్కువ ఓకే. ఫీవర్ ఉన్నప్పుడు వస్తుంది కదండి. అట్లా 2 minutes దాకా 2 సార్లు వచ్చింది. ఒకటి 9th month అప్పుడు, ఇంకోటి 16th month అప్పుడు. ఓకే. దానివల్ల ఏమన్నా మైండ్ లో ఏమన్నా అయిందేమో ఉమ్, అని మా భయం ఫస్ట్ నుంచి ఉండింది. కానీ అప్పుడు పోయిన హాస్పిటల్లో డాక్టర్ ఏం చెప్పలేదు. సో మాకు సరే ఓకే, అంత బాగానే ఉన్నాడు కదా, ఏదో అది ఎంఆర్ఐ అది ఇదని ఏవో అన్ని చేశారండి, చాలా అప్పుడు చేశారు. ఏం లేదు, అంత బాగానే ఉన్నాడు, హై ఫీవర్ వచ్చినప్పుడు చిన్నపిల్లలకు కామన్ అని చెప్పారు. సో ఇవన్నీ చెప్పాం మ్యామ్కి. చెప్తే ఆ మ్యామ్ వచ్చేసి ఒక 4, అంటే చాలా అడిగింది, ఈ 4 ఒక సిమ్టమ్స్ లాగా కన్సిడర్ చేయండి అని చెప్పింది. ఐ కాంటాక్ట్ ఉందా అంటే లేదు అని చెప్పాము. ఉమ్, మనం చెప్తున్నవి ఏమన్నా అర్థం చేసుకోగలుగుతున్నాడు అంటే సింపుల్ కమాండ్స్ కు రెస్పాండ్ అవుతున్నాడు అంటే లేదు అని చెప్పి, నేమ్ కు ఏమన్నా రెస్పాండ్ అవుతున్నా అంటే లేదు అని చెప్పి. ఉమ్, సో ఇంకా పిల్లలతో, తన తోటి పిల్లలతో కానీ లేకపోతే అట్లీస్ట్ మీ పెద్ద అబ్బాయితో కానీ ఏమన్నా ఆడుకుంటున్నా అంటే లేదు అని చెప్పి. ఆ, ఉమ్, ఈ ఆటిజం కిందకి వస్తుందండి. ఇవన్నీ సిమ్టమ్స్. సో ఆ, ఇంకా చాలా ఉన్నాయి. కానీ మీరు ఈ ఇద్దరు తల్లిదండ్రులకు కొన్ని క్వశ్చనరీ ఉంటాయి, మీరు వాటికి ఆన్సర్ చేయాలి అన్నారు. సో అవి సంథింగ్ ఒక 3 టెస్ట్లు ఏదో, అన్ని అవి ఓన్లీ క్వశ్చనరీ అండి. ఆ టెస్ట్లకు సంబంధించి అన్ని క్వశ్చన్స్ అడిగారు. అక్కడ ఇంకా కొంచెం ఇన్డెప్త్ గా వెళ్ళారనమాట. అంటే బాబు ఎట్లా బిహేవ్ చేస్తాడు, సో ఉమ్, జంప్ చేస్తాడంటే ఎట్లా జంప్ చేస్తాడు, ఇంకోటి ఉమ్. పళ్ళు కొరుకుతున్నాడా, ఇట్లా అట్లాంటివి చాలా క్వశ్చన్లు, ఒక 300 క్వశ్చన్స్ అడిగారు. ఓకే. సో అన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత వాళ్ళు ఒక స్కోర్ వచ్చింది, సంథింగ్ 100 ఏదో, 100, 102. ఆ ఉమ్, స్కోర్ బట్టి వీళ్ళు అది మైల్డ్ మైల్డ్ అని చెప్పారు, మైల్డ్ ఆటిజం అని చెప్పారు. ఓకే. సో ఓకే, మైల్ అని చెప్పాను ఇప్పుడు బాబుకి. ఇప్పుడు ఏడినా అండి, ఏఎస్డినా? ఏఎస్డి అని. ఏఎస్డి. ఓకే. ఉమ్, ఏఎస్డి. ఇంకోటి అదే, మేము ఫస్ట్ అంటే November 23 యాక్చువల్గా ఇది జరిగింది. ఉహుం, ఎందుకంటే మేము మా లైఫ్లో మర్చిపోలేం కాబట్టి. ఉమ్, సో 1 week టైం తీసుకున్నామండి, అసలు ఇది నిజమేనా, ఉమ్, ఇలాంటివి ఉన్నాయా అని చెప్పి. తర్వాత అన్ని మా రీసెర్చ్ మేము చేసుకుంటా ఉంటుంది. ఉమ్, చేసుకుంటా ఉన్నప్పుడు చూసాము 1000 పైగా థెరపీ సెంటర్స్ హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయి. ఇంకా ఉమ్, ఎన్ని ఉన్నాయి, పేరెంట్స్ ఉమ్. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పేరెంట్స్ ఇంకా వాళ్ళు, అంటే అందరూ డయాగ్నోసిస్ కు వెళ్ళలేరు ఆ థెరపీ సెంటర్ కి. అవును. కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ వాడుతున్నారు, హోమియోపతి అది ఇది. సో అది ఇంకా మేము సరే, ఇంకా ఇదైతేనే న్యాచురల్ గా ఉంది, ఆ, మనకి ఇంప్రూవ్మెంట్ కి ఇదే వెళ్దాము, స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాం. సో మ్యామ్ వచ్చేసి మీరు స్పీచ్ థెరపీకి అని వచ్చారు, కానీ బాబుకి అర్థం కానప్పుడు మీరు స్పీచ్ థెరపీకి వెళ్ళి ఏం చేస్తారండి, మనం ఉమ్, చెప్పేది అర్థం కాదు ఫస్ట్. మీరే అంటున్నారు కదా, ఇప్పుడు నేను కూడా ఏదైనా చెప్తుంటే ఏ వస్తువుని ఎలా ముట్టుకోవాలి ఎలా అనేది కూడా కొంచెం ఇంకా కొన్ని తెలియట్లేదు అని చెప్పారు. ఉమ్, ఇక్కడ ఆక్యుపేషనల్ థెరపీ అని ఉంటుంది. ఫస్ట్ ఆక్యుపేషనల్ థెరపీ వెళ్ళాలండి. ఆ, ఇక్కడ మనకు ఇంప్రూవ్మెంట్ మొత్తం అన్ని మనం అనుకున్న గోల్స్ రీచ్ అయితే బిహేవియర్ థెరపీ అని నెక్స్ట్. ఉమ్, మోస్ట్లీ ఈ రెండిట్లోనే ఆల్మోస్ట్ కవర్ అవుతారు. ఒకవేళ కవర్ అవ్వకపోతే అప్పుడు స్పీచ్ థెరపీకి వెళ్ళాలి, ఉమ్. డైరెక్ట్ స్పీచ్ థెరపీకి కుదరదు అన్నారు. ఆహా. సరే ఆక్యుపేషనల్ థెరపీ స్టార్ట్ చేసాము. ఉమ్, ఎవ్రీ 2 months ఒకసారి డాక్టర్ గారితో రివ్యూ ఉంటుంది.
సో ఉమ్, మొన్న అంటే లాస్ట్ మంత్ రివ్యూ ఉన్నప్పుడు అడిగాము. ఉమ్, ఓటీలో ఇప్పుడు ఇవన్నీ రెస్పాండ్ అవుతున్నాడు, కొంచెం పర్లేదు. ఉమ్, ఆ, ఇంకా ఏమన్నా నెక్స్ట్ ఏమన్నా చూద్దామని అనుకుంటున్నామండి. యాక్టివిటీస్ అన్ని ఇంటి దగ్గర కూడా చేయిస్తున్నాము, ఉమ్, కానీ ఇంకా ఏమైనా ఏదో మిస్సింగ్ అని అనిపిస్తుంది. ఇంకోటి ఉమ్. ఏంటంటే టైం హాఫ్ అన్ అవర్ చేపిస్తున్నారండి థెరపీ సెంటర్లో. ఓ హాఫ్ 1 అవర్. హాఫ్ అన్ అవర్. సో హాఫ్ ఓకే. అన్ అవర్ కి అంటే రైట్ చేస్తున్నాను కాదు, ఫైనాన్షియల్ గా కూడా కొంచెం చూసుకోవాలి కదండి. సో కరెక్ట్ అండి. ఆ, అందుకు ఆ, అనుకున్నాము హాఫ్ అన్ అవర్ కి ఇంతసేపే మనకి ఏమొస్తుంది ఏమవుతుంది అసలు, వాళ్ళు ఏం చేస్తున్నారు లోపలికి పంపిస్తున్నాము కానీ ఉమ్. వాళ్ళు చెప్తున్నారు ఏదన్నా కొత్తవి అప్లై చేసి పడితే మమ్మల్ని లోపలికి పిలిచి ఇవన్నీ చేస్తున్నామండి, ఇవి మీరు చేయండి ఇంటి దగ్గర, ఇలా చెప్తున్నారు. వన్ ఓకే, మంత్ ట్రాన్స్పరెన్సీ ఉంది. సో వాళ్ళైతే మీతో కమ్యూనికేట్ చేస్తున్నారు, బాబుకి ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, మీరు కూడా ఇలా ఇలా చేయండి అని మిమ్మల్ని కూడా గైడ్ చేస్తున్నారు. చేస్తున్నారు. ఫస్ట్ ఓకే. 5 మినిట్స్ కానీ లాస్ట్ 5 మినిట్స్ కానీ వీలైతే వాళ్ళని పిలుస్తారు, లేకపోతే మనమైనా లోపలికి వెళ్ళి అడగచ్చు. సో ఏం ఉమ్. చేస్తున్నారు ఏంటి అని చెప్పి అడగచ్చు. ఇంకోటి వాళ్ళు స్పెసిఫిక్ టైం హాఫ్ అన్ అవర్లోనే మనము ఏదైనా కానీ క్వశ్చన్స్ కానీ అన్నీ అడగాల్సింది, మనం ఏదైనా అన్ని క్లారిఫికేషన్ అంతా. సో సో అందుకు ఇప్పుడు మీతో హాఫ్ 1 అవర్ టైం బాబుకి వర్కౌట్ అవ్వట్లేదని మీ ఆ, మీ 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 ఒపీనియన్. అవునండి. ఇంకా టైం ఎక్కువ పెంచితే బాగుంటదేమో, సరిపోవట్లేదేమో హాఫ్ 1 అవర్ విండో అని. ఆ, అది ఆ, ఒకసారి అడిగామండి. అడిగితే ఓటీ థెరపిస్ట్ వచ్చేసి ఆమ్, ఇప్పుడు టైం పెంచాము, ఆఫ్ కోర్స్ 1 అవర్ చేస్తున్నాం, ఈ 1 అవర్ బాగుంటాడు, ఇంటి దగ్గర మళ్ళీ బాగలేకపోతే కన్నా మీరు అమౌంట్ డబల్ పే చేసి కూడా వేస్ట్ కదా. సో ఉమ్, కొంచెం ఇలా అన్ని చూసుకోవాలి కదా అన్ని రకాలుగా. అది మీ ఇష్టం, ఫైనల్ కాల్ మీది, కానీ నేను చెప్తున్నాను ఆ ఉమ్, హాఫ్ అన్ అవర్ ఏదో మీరు ఇంటి దగ్గర ఇంకా చూసుకోవచ్చు కదా, మేము టెక్నిక్స్ చెప్తున్నాము అని అన్నారు. ఓకే. ఉమ్, కొంచెం అన్ని బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ ఓటీ థెరపిస్ట్ స్టార్టింగ్ లోనే అన్నారు ఒక మాట, అంటే తను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా చెప్పాడు తెలీదు. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళా ఇవన్నీ స్టాటిస్టిక్స్ అని చెప్పాడు. ఏమన్నా అంటే 1.5 years to 3 years మధ్యలో వస్తే మీకు 100% అవుతుంది. 3 years దాటిపోయింది, మీరు 3 years 10 months అయింది, మీకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు. ఆ, ఉమ్, ప్రతి మనిషికి ఓ లైఫ్ మైల్ స్టోన్స్ అని ఉంటాయి కదా, అవి రీచ్ అవ్వకపోతే మీరు ఎందుకు గుర్తించలేకపోయారు, ఎందుకు ఇంత లేట్ చేసుకున్నారని ఉమ్, అడిగారు. ఆ మాటతో మాకు తప్పు చేసామని మాకు అర్థమైపోయింది. ఉమ్, సో ఆ, అంటే ఆ గిల్ట్ అనేది వచ్చింది. సో ఉమ్, మేము ఏదో చేసాము మా బాబుకి అని చాలా బాధపడ్డాం. ఉమ్. సో శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఒక విషయం చెప్తాను. సో యూజువల్ గా వాళ్ళు థెరపిస్టులు కాబట్టి వాళ్ళు ఎంతో మంది పిల్లల్ని చూస్తారు వాళ్ళ త్రూ అవుట్ ద జర్నీలో. సో ఉమ్, ఏంటంటే వాళ్ళు ఓవరాల్ గా ఏదో అంటే యాక్చువల్ గా వాళ్ళు మాట్లాడింది కరెక్టే. ఉమ్, ఒక యాంగిల్ లో చూసుకుంటే వాళ్ళు చెప్పేది కరెక్టే. బట్ మనం ఆ టైంలో చాలా వల్నరబుల్ గా ఉంటాం. మనం అసలు ఎంత వల్నరబుల్ గా ఉంటాం అంటే ఎవరైనా కదిపితే ఏడ్ చేసేంత అంత పెయిన్ మన గుండెల్లో నిండిపోయి ఉంటది. సో ఉమ్, నేను అంటే యూజువల్ ఇప్పుడు మీ స్టేజ్ పాస్ అవుతున్న పేరెంట్స్ అందరికి, అర్లీ పేరెంట్స్ నేను చెప్తున్నా, ఇది చాలా హార్డ్ టైం అంటే హార్డ్ టైం. ఈ టైంలో మనం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాము, మనం తట్టుకోలేము, మన బ్రెయిన్ ప్రాపర్ గా ఆలోచించదు, మనకు ఒక స్టెబిలిటీ ఉండదు, ఫినాన్షియల్ గా ఆలోచించుకోవాలి, పిల్లల ఫ్యూచర్ ఏమైపోతుందని ఆలోచించుకోవాలి, రకరకాల ఆలోచనలన్నీ మనం తినేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేనేంటంటే మీరు ఆ వల్నరబుల్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి యూ హ్యావ్ టు బికమ్ స్ట్రాంగ్ అండి. సో అవన్నీ మీరు మైండ్ లో పెట్టుకోవద్దు. ఇప్పుడు ఆయన ఏదో అన్నారు కదా, నిజంగానే మనం తప్పు చేసేసామన్న గిల్ట్ అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ లోంచి తీసేయండి. సో యూజువల్ గా వాళ్ళకి నెంబర్ ఆఫ్ పిల్లల్ని చూస్తారు కాబట్టి జనరల్ గా మాట్లాడేస్తారు. వాళ్ళు ఇంత ఆలోచించరు, మేబీ నేను హర్ట్ చేస్తున్నానేమో, అది గిల్ట్ లాగా పేరెంట్స్ మీదకి వెళ్తదేమో అని చెప్పి ఇదే డాక్టర్స్ అయినా కానీ థెరపిస్ట్లు అయినా కానీ వాళ్ళైతే ఫస్ట్ థింగ్ ఆలోచించరు. సో ఉమ్, మనం మన పిల్లల్ని కావాలని ఎప్పుడు ఈ పొజిషన్ లో మనం నించోపెట్టమండి. అది ఎంత చదువుకున్న అందరూ మన ఎడ్యుకేటెడే, కానీ చాలా 90% ఆఫ్ as we don't know about the word autism exist. ఉమ్, డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉంటాయి, వాటి వల్ల ఆటిజం అనే కండిషన్ వస్తుందని మనం ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయం. సో ఫస్ట్ మీరు ఆ విషయంలో మాత్రం మీరు స్ట్రాంగ్ గా ఉండండి. సో కొత్త పేరెంట్స్ కూడా నేను ఇదే చెప్తున్నాను, వెరీ వెరీ క్రూషియల్ టైం అండి ఇప్పుడు మనల్ని మనం నిలబెట్టుకోవడానికి, మన పిల్లల కోసం నిల్చోవడానికి. సో అవన్నీ మీరైతే మనసులో పెట్టుకోవద్దు. ఎవ్రీ స్టేజ్ లో డెవలప్మెంట్ ఉంటుంది పిల్లలకి. కాకపోతే మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తే అదే కరెక్ట్ టైం అని అనుకోండి. మీరు అలా అయితే అనుకోవద్దు. యాజ్ యూ సెడ్, మీరు చెప్పారు మీ ఫస్ట్ బాబుకి కూడా సేమ్ స్పీచ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మీరు టైం తీసుకున్నారు, అదర్వైజ్ ఇప్పుడు దాకా వెయిట్ చేయరు కదా. ఎందుకంటే అక్కడ వర్కౌట్ ఉమ్, అయింది ఫస్ట్ కేసులో, మీకు సెకండ్ కేసులో కూడా సేమ్ అదే అప్లై అవుతుందని అనుకున్నారు.
బట్ ఇట్ వెంట్ రాంగ్ అంతే. సో ఉమ్, యూజువల్ గా ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పారో, యూజువల్ గా 1.5 years నుంచి 4 years ఆఫ్ ఏజ్ ని మనం ఎర్లీ ఇంటర్వెన్షన్ ఏజ్ అంటామండి. సో సరే. ఈ పాయింట్ ఆఫ్ టైం లో కనుక మనం కరెక్ట్ గా యాక్ట్ చేయగలిగితే, వాళ్ళకి కావాల్సిన థెరపీ సపోర్ట్ ని మనం ఇవ్వగలిగితే, కిడ్స్ లో మనకు కనబడే చేంజెస్ చాలా ఫాస్ట్ గా ఉంటాయి, వెరీ క్విక్ అన్నమాట. సో అలాగా స్పెక్ట్రమ్ లోంచి బయటకు వచ్చేసిన కేసెస్ చాలా ఉన్నాయి. సో మేబీ ఆయన ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీకు చెప్పుంటారు. సో ఉమ్, అందుకనే మీరు ఏంటంటే డిసప్పాయింట్ అవ్వద్దు. ఇప్పుడు దాన్ని మనసులో పెట్టుకొని అయ్యో మేము టైం వేస్ట్ చేసామో అనుకోవద్దు. ఎర్లీ ఇంటర్వెన్షన్ లో స్టార్ట్ చేసిన పేరెంట్స్ కూడా టైం వేస్ట్ అయిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ కిడ్ ఏ థెరపీలో ఫిట్ అవుతున్నారో తెలుసుకోవడానికే సంవత్సరంన్నర పోతుంది. సో ఉమ్, మా కేసులో కూడా నువ్వు ఎక్కడ కరెక్ట్ గా ఫిట్ అవుతుందని తెలుసుకోవడానికి మాకు రఫ్లీ ఒక 6 months పోయింది. సో ఉమ్. వీ కెనాట్ టేక్ గిల్ట్ ఆన్ దట్, ఎందుకంటే వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ కదా. 100% అయితే మనం ఇస్తున్నాం వాళ్ళని నయం చేసుకోవడానికి. సో బెటర్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా అది అర్లీ అని నేను అనుకుంటాను. సో ఇప్పుడు బాబు ఈ ఆక్యుపేషనల్ థెరపీకి ఒక్కదానికే వెళ్తున్నాడా? ఆ, అంటే 2 months ఒకసారి రివ్యూ, డాక్టర్ గారితో రివ్యూ ఉంటుందని చెప్పాం కదండి. సో 2 months తర్వాత వెళ్ళాము. సో ఆ 2 monthsకి మ్యామ్, అంటే డాక్టర్ వచ్చేసి 4 goals చెప్పింది. ఒకటి ఐ కాంటాక్ట్, రెండు సిట్టింగ్ టాలరెన్స్, మూడోది హైపర్ యాక్టివిటీ, ఇంక ఇది నేమ్ ఫోర్త్ కాల్. వచ్చేసి నేమ్ కాలింగ్ రెస్పాన్స్. ఓకే. సో ఈ 4 goals పెట్టుకొని వర్క్ చేస్తాము. సో దీన్ని బట్టి మళ్ళీ గోల్స్ లో ఏమైనా ఇంప్రూవ్ ఉండాలి, లేకపోతే నెక్స్ట్ గోల్స్ ఏమైనా యాడ్ చేయాలా అనేది ఉంటుంది. ఇంకొకటి, డాక్టర్ వచ్చేసి మీరు ఎవరైనా 3 months లోనే క్యూర్ అయ్యి వెళ్ళిపోయినా, లేకపోతే 6 months లోనే వెళ్ళిపోయినా, మీ బాబు 9 months అవుతున్నా మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటారు, ఎవరికి ఎలా అనేది చెప్పలేము. కొన్ని కామన్ థింగ్స్ ఉంటాయి, కానీ అందరికీ ఒకే ట్రీట్మెంట్ అనేది ఇవ్వలేము. అందుకు అది మీ ఎఫర్ట్ని బట్టి కూడా ఉంటుంది. సో మీరు కంపేర్ చేసుకోవద్దని చెప్పారు. సో అందుకు మేము వేరే వాళ్ళు ఎవరన్నా వెళ్తున్నా కానీ హ్యాపీగా వాళ్ళని చూసి మేము హోప్స్ ఎక్కువ పెంచుకున్నాం అనమాట. అంటే హోప్ సో ఎక్కువ ఇప్పుడు మీరు అవ్వచ్చు. ఇప్పుడు బాబు వెళ్తున్న థెరపీ సెంటర్ లో సో ట్రీట్మెంట్ తీసుకొని బయటకు వెళ్ళిపోతున్న పిల్లలు ఉన్నారు. అంటే ఉన్నారు. ఇప్పుడు మేము 3 months అయింది. ఆ, ఆ, మా కళ్ళ ముందే నేనైతే 4 members చూశాను. ఆ, నా వైఫ్ కూడా చూసి చూసామండి. ఆ, ఆ, కొందరికి 1 year పట్టింది, కొందరికి 2 years పట్టింది. అంటే మధ్యలో మనకు కూడా హెల్త్ ఇష్యూస్ వస్తే మనం స్కిప్ చేస్తాం కదండి, అవన్నీ కలిపే 2 years అలా అయిందని చెప్పారు. ఓకే. సో ఇప్పుడు అయితే అక్కడ నార్మల్ స్కూల్ కి వెళ్ళిపోతున్నారా? జాయిన్ ఆ, చేయమని చెప్పిందండి జాయిన్ మేడం. చేశారు. ఓకే. ఓకే. మేడం కూడా 1 year అయిపోతానే బేబీకి ఇక్కడ ఉంచేద్దండి, నార్మల్ స్కూల్లో జాయిన్ చేయండి అని మేడం కూడా సజెస్ట్ చేస్తున్నారండి. ఓకే. ఓకే. సో ఈ బేబీకి లోపు వాళ్ళు స్కూల్ రెడీ అయిపోతే వాళ్ళు నార్మల్ స్కూల్లో మళ్ళీ షిఫ్ట్ చేసేవచ్చు. షిఫ్ట్ ఆ. చేసేస్తాం. స్కూల్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కాంటాక్ట్ ఉండాలి, సిట్టింగ్ టాలరెన్స్ ఉండాలి, చెప్పేది అర్థం చేసుకోగలి. ఈ మూడు లేనప్పుడు స్కూల్కి పంపించి మీరు ఏం లాభం అండి? సో మే ఇప్పటికైతే స్కూల్ పంపించొద్దు, ఆపేయండి అంటే మేము థెరపీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా మేము స్కూల్ పంపించట్లేదు మా బాబుని. ఆ, సో ఈ లేదంటే ఓటీ తీసుకుంటున్నాడు ½ an hour. ఆ, ఆ, అంటే 2 months తర్వాత మేము రివ్యూ చేశాక ఓటీకి బాగా రెస్పాండ్ అవుతున్నాం అండి అని మేము అడిగాము. కొద్దిమంది బీటీ కూడా ప్యారల్ గా చేసుకుంటున్నారు అంట కదా అండి. అంటే మేము అక్కడ వెళ్ళాక పేరెంట్స్ తో అందరితో మాట్లాడతాం కదండి. అట్లా మాట్లాడుతున్నప్పుడు చాలా మంది బీటీకి వెళ్ళిన తర్వాత, అదే బిఎంటీ అంటారు వర్డ్స్ అట్లా, సో బిహేవియరల్ మేనేజ్మెంట్ థెరపీ, అది వెళ్ళిన తర్వాత కొంచెము రెస్పాన్స్ అనేది బాగుంది అని చెప్పి అన్నారని మేము అడిగాము. అడిగితే ఓకే పంపించవచ్చండి, బిఎంటీకి కూడా సజెస్ట్ చేస్తామని చెప్పి ఇప్పుడు ఈ లాస్ట్ మంత్ Feb 1st నుంచి ఓటీ బీటీ రెండు హాఫ్ అన్ అవర్ బ్యాక్ టు బ్యాక్ తీసుకుంటున్నారు. ఓకే. సో వీక్ లో ఎన్ని డేస్ తీసుకుంటున్నారు? వీక్లీ మామూలుగా 5 days ఉంటుంది. ఆ, ఈ సాటర్డే వచ్చేసి గ్రూప్ థెరపీ ఉంటుంది 1 hour. ఓకే. మొత్తం మోస్ట్లీ ఒక 10 members లేకపోతే 8 kids లోపలికి పంపించేసి ఆ 1 hour వాళ్ళని మాత్రమే గ్రూప్ ఇంటరాక్షన్స్వి యాక్టివిటీస్ అన్ని చేయిస్తారు. సో కొన్ని ఇవి సెన్సార్ ఇష్యూస్, ఇప్పుడు మా బాబుకి వచ్చేసి సెన్సార్ అంటే మేము నోటీస్ చేసింది, ఇప్పుడు ఏదన్నా తింటే మళ్ళీ వెంటనే ఇట్లా పూసుకునేస్తాడు. ఇట్లా ఒకసారి తింటాడు మళ్ళీ ఇట్లా పూసుకుంటాడు. సో 10 times నోట్లో పెట్టుకుని 10 times ఇట్లా అనుకుంటాడు.
అది తేలిక టెక్స్చర్ తనకి ఇష్టం ఉండదు, అది ఆ, పెట్టిన వెంటనే తుడిపేసుకోవాలి. ఆ, ఆ. ఉమ్, సో ఓకే. ఒక గ్రూప్ థెరపీ సెషన్ లో చూసాం మేము. అంటే వీళ్ళు వీడియోస్ పెడతారు ఏమేమి చేశారని. మళ్ళీ గ్రూప్ థెరపీ మాత్రమే వీడియోస్ పెడతారు, మిగతా 5 days లో ఉన్నవి వీడియోస్ ఏమి ఉండవు. మనం ఓకే. ఏదైనా అడగాలంటే అడగచ్చు, ఉమ్, అంతే. సో ఒక ఉమ్, గ్రూప్ థెరపీ అప్పుడు వాళ్ళు ఆ, పిండి తీసుకొని చేతులు ఇట్లా పెట్టేసి మీదంతా వేసి, ఇంకా ఫోమ్వి అన్ని డిఫరెంట్ టెక్స్చర్స్ అన్ని వాళ్ళు ట్రై చేశారండి. ఉమ్, సో ఈ 3 months లో నేను కూడా చాలా వరకు అన్ని, ఇప్పుడు మీ ఛానల్ ఒకటి, ఇంకొక ఉమ్, 3 హిందీ ఛానల్స్ ఉన్నాయి. ఆ, ఉమ్, అన్ని ఫాలో అవుతాను ఎక్కువ. ఉమ్. వాళ్ళు ఒక ఇద్దరు పేరెంట్స్, అంటే సైన్యం ఆటిజం సంథింగ్ అని ఏదో ఉంది ఒకటి. సైన్యం ఫర్ ఆటిజం. సైన్యం ఫర్ ఆటిజం అని వాళ్ళు వాళ్ళు వైఫ్ ఇద్దరు. అండ్ హస్బెండ్ ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు. ఎస్, ఎస్. ఆ, సో అలాంటివన్నీ నోట్ చేసుకొని పిన్ టు పాయింట్ అన్ని నోట్స్ తయారు చేసుకున్నాను నేను. ఉమ్, సో అవన్నీ అప్లై చేయాలని చెప్పి డే బై డే చేస్తున్నాము. కానీ మెయిన్ ఏంటంటే గోల్స్ ఓరియంటెడ్గా వెళ్ళాలి, రష్లో ఉండకూడదు అని మెయిన్ అది అర్థమైంది. ఉమ్, సో దానివల్ల కొంచెము అవన్నీ కొన్ని సైడ్కి పెట్టేసాం, కొన్ని మా ఓన్వి చేస్తున్నాము. ఈ ఓటీ థెరపిస్ట్ వచ్చేసి కొన్ని ప్రోడక్ట్స్ చెప్పారు. ఇప్పుడు సపోజ్ 100 పెగ్ బోర్డు, ఉమ్, షేప్స్. షేప్స్, అలా ఒక అన్ని చెప్పారు. సెన్సారికి వచ్చేసి బ్రష్ అని చెప్పి అది చెప్పారు. ఉమ్. అవునండి. ఆ ఆ, బ్రష్ తో హ్యాండ్స్ లెగ్స్ డైలీ బ్రష్ చేయమంటారు, సాఫ్ట్ బ్రిజిల్స్ వస్తాయి. ఆ ఉమ్, బ్రష్ ఏదో నేమ్ ఉంటదండి, నేను మర్చిపోయాను. ఉష్కట్ నేను కూడా ఉమ్, చేసేదాన్ని. ఓకే, ఉమ్, అది ఉమ్, ఇచ్చారు. అది కొన్ని ఉమ్, టూల్స్ చెప్పారు, కొన్ని టాయ్స్ గానీ ఏమన్నా కొన్ని ప్రొడక్ట్స్ మీకు ఉమ్. ఇంట్లో కొనుక్కొని మిమ్మల్ని బాబు మీద ట్రై చేయమంటున్నారు, మీరు కూడా వాళ్ళని ఎస్. యూజ్ చేయమంటున్నారు. ఓకే, మిమ్మల్ని. ఆ, సో ఫస్ట్ 100 పెగ్ బోర్డు ఇవన్నీ చూసి, ఇవంతా ఏం ఓరియంటెడ్ అసలు, ఏం టార్గెట్ అని మళ్ళీ తర్వాత ఒక 2 weeks తర్వాత మాకు అర్థమైంది. ఓకే, ఉమ్, ఇది చేయడం వల్ల సిట్టింగ్ టాలరెన్స్ అనేది వస్తుంది. సో ఉమ్, ఇవి చేయడం వల్ల హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ వస్తుంది. సో ఉమ్, మేము అన్ని రిలేట్ చేసుకున్నాం అనమాట. ఈ యాక్టివిటీ ఎందుకు చేయిస్తున్నారు, బ్లైండ్గా మనము అన్ని చేయిస్తే ఎందుకు, మనం కూడా ఐడియా ఉండాలి కదా అని చెప్పి మేము అన్ని అనుకున్నాము. సో ఉమ్, ఇప్పటికైతే అన్ని యాక్టివిటీస్, అన్ని చెప్పినవన్నీ బాగా చేస్తాడు. అంటే ఉమ్, ఒకేసారి కూర్చోబెడతాము, అన్ని యాక్టివిటీస్ చేపిస్తాము, తర్వాత వెళ్ళిపోతాడు. అంటే ఒక రౌండ్ లాగా ఒక హాఫ్ ఉమ్, అన్ అవర్ మళ్ళీ అంతా తిరిగేసుకొని, అంత మా దగ్గర అక్కడ ఇక్కడ తిరిగేసుకొని మళ్ళీ వచ్చేస్తాడు. ఆ, ఉమ్, ఇంకోటి మర్చిపోయానండి, 0 స్క్రీన్ టైం అని చెప్పి చెప్పారు. ఉమ్. సో మేము స్క్రీన్ టైం అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. సో బాబుకి ఈ త్రూ అవుట్ ఇప్పుడు ఈ 4 years ఆఫ్ ఏజ్ లో స్క్రీన్ టైం ఉందా, చూసారా? ఉందండి. 2 years, మాకు బాగా గుర్తుండి 2 years తర్వాత ఉమ్, మేము, అంటే మా పెద్ద బాబు మొబైల్ చూస్తుంటే తన దగ్గర పడుకొని చూసేవాడు. సో ఆ, ఓకే. ఎందుకులే అని చెప్పి నేను, అంటే మాది మనకు తెలీదు ఇప్పుడు ఎందుకు అని, ఉమ్, ట్యాబ్ తీసుకొని ఒకటి ట్యాబ్ కొనేసి ఇచ్చాం. సో ఉమ్, ట్యాబ్ చూసేవాడు ఉమ్, బాగా. అది 1 year తర్వాత మాకు అర్థమైంది, ఆ ట్యాబ్ లేకపోతే బయటికి ఎక్కడైనా పోయినప్పుడు, అంటే ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు గోల చేస్తాడు. సో మామూలు కిడ్స్ దానివల్ల అంతే కదా అనుకున్నాము. టైం ఇవ్వమని. ఆ, ఆ, కానీ యాక్చువల్గా అది, అంటే నేను ఫస్ట్ ఇనిషియల్గా అసలు ఆటిజం అనేది ఎట్లా వస్తుంది అని తెలిసినప్పుడు ఎన్విరాన్మెంటల్ లేకపోతే జెనెటికల్ అని 2 రకాలుగా అని ఉన్నది. సో ఉమ్, జెనెటికల్గా అంటే మేమంతా బాగానే ఉన్నాం కదా అనుకున్నాము. ఇంకా ఉమ్, ఎన్విరాన్మెంటల్ అంటే మేము ఇలా మధ్యలో ఏమన్నా ఇట్లా ట్యాబ్ ఇవ్వడం వల్ల ఆల్రెడీ ఉమ్. ఉన్నది ట్రిగర్ అయిందేమో అని మేము అనుకున్నాము. అది ఇంకా ప్రూవెన్ కాదు, కానీ మేము అనుకుంటున్నాము. ఓకే. సో ఆ, ఇక్కడ ఇంకొక క్వశ్చన్ నాకు అడగాలనిపించిందండి. ఇప్పుడు శిరీష గారు, మీకేమన్నా ప్రెగ్నెన్సీ జర్నీలో ఏమి ఇబ్బందులు ఏం లేవు కదా? అంటే మీరు ఆహా, ఏ ప్రాబ్లం లేదండి నాకు అన్ని ఓకే, నార్మల్ గానే ప్రెగ్నెన్సీ కానీ జరిగాయి. బిఫోర్ ఆఫ్టర్ మెడికేషన్స్ వాడడం ఏమీ లేవు, ఆహా, ఏ ప్రాబ్లం ప్రెగ్నెన్సీ లేదండి. కాంప్లికేషన్స్ అంత నార్మలే. అంత నార్మలే అండి నాది. ఓకే. ఓకే. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ కూడా అడిగారు, మీది నార్మలా లేకపోతే సి సెక్షనా అని చెప్పి కూడా అడిగారు. అవునండి, అడుగుతారా? జాండీస్ ఏమన్నా వచ్చిందా, ఏమైనా ఇంక్యుబేషన్ లో అవును. పెట్టారా అని అట్లా, అదే మనం చెప్పాను కదా, 300 క్వశ్చన్స్ అడిగారు. సో ఉమ్, మేము అవన్నీ అడిగిన తర్వాత, "ఓ, ఇన్ని ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోలేకపోయామా మనము" అని కొంచెం అవన్నీ ఇంకా ఆ రూమ్ లోంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఆ, ఎలాగో అయిపోయిందండి మాకు. ఉమ్, ఏమంటే ఇంకా వీ హ్యావ్ టు గో త్రూ అని చెప్పి అనుకున్నాము. ఆ, ఉమ్, సరే ఇంకా దాన్ని స్టార్ట్ చేసాము. ఉమ్, వెళ్ళినప్పుడు అక్కడ కొద్దిమంది మా బాబు కంటే ఇంకా కొంచెం సివియర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంచెం ఇంప్రూవ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉమ్, సివియర్ ఉన్న వాళ్ళని చూసి మన బాబు బాగానే ఉన్నాడులే కొంచెం అని అనుకోవాలా అని అట్లా మరి అంత అదేదో శారిస్టిక్ లాగా అయిపోతుందేమో అనిపిస్తుంది.
వాళ్ళనేమో కొంచెం రిలీఫ్ లాగా అనిపిస్తుంది. అవునండి, అవును. ఆ, సో ఆబ్వియస్ గా బేసిక్ గా కంపారిజన్ ఎవరికన్నా వచ్చేస్తది. ఉమ్, ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు కొంతమంది మదర్స్ ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది. ఉమ్, అంటే యూజువల్ గా చాలా మంది ఇప్పుడు నేను ఛానల్ పెట్టాను కాబట్టి అబ్బా మీరు గ్రేట్ మదర్ అది ఇది అని నన్ను అంటారు. బట్ పర్సనల్ గా నాకు ఇంకొంతమంది పేరెంట్స్ ని చూసినప్పుడు వాళ్ళ పేషెన్స్ తో పోల్చుకుంటే నా పేషెన్స్ ఎంత, వాళ్ళంత డెడికేటెడ్ గా వాళ్ళ కిడ్ ని చూసుకుంటున్నప్పుడు నేను చూసుకోలేనా నూని, అలా వస్తుందండి, కంపారిజన్ వస్తుంది మనకు కూడా. అండ్ అట్ ద సేమ్ ఉమ్, టైం మీరు అన్నట్టే నార్మల్ అయిపోయి మేబీ నార్మల్ రొటీన్ కి వెళ్ళిపోయిన పిల్లల్ని చూసినప్పుడు కూడా నాకు అనిపిస్తుంది, అయ్యో మేము ఎక్కడన్నా మిస్టేక్స్ చేసామా, ఈ త్రూ అవుట్ జర్నీలో మేము ఎక్కడన్నా టైం వేస్ట్ చేసామా, సో ఆ టైం ఇంపాక్ట్ ఇప్పుడు నుష్క మీద పడిందా, అప్పుడే మేము త్వరగా రియాక్ట్ అయ్యి ఉంటే ఆమ్, అంటే కండిషన్ ఇంకొంచెం బెటర్ గా ఉండేదేమో. సో యూజువల్ గా కంపారిజన్స్ అనేవి డెఫినెట్ గా వస్తాయి. ఓకే. ఆమ్, అంటే మీరు ఎక్కువ హార్ట్ కి తీసుకోవద్దు, అంటే నెగిటివిటీ ఎక్కువ తీసుకోవద్దు, ఎక్కువ పాజిటివ్ మోడ్ లోనే ఉండండి. ఎవరు ఎన్ని చెప్పినా మీకేది కరెక్ట్ అనిపిస్తే మీ కిడ్కి మీరు అదే చేయండి. యాక్చువల్గా అదే అనుకున్నామండి. కానీ అప్పుడప్పుడు డివేట్ అయిపోతున్నాము. కానీ మళ్ళీ ఏదో గెయిన్ చేసుకొని, అంటే ఒక మోటివేషన్ ఏందనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము డౌన్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, ఉమ్, ఆ, అంటే మన కిడ్ ఇంకా ఇండిపెండెంట్గా ఉండలేడా, ఎట్లా, ఉమ్, అంటే మనం ఎన్నాళ్ళు ఉంటామో ఎవరికి తెలియదు. సో ఉమ్, మనం ఉన్నెన్నాళ్ళు అంటే ఏదో ఒకటి చూసుకుంటాము, తర్వాత ఎలా. సో లేనప్పుడు ఏంటి ఆ పరిస్థితి. ఆలోచన మాకు ఉమ్, దాదాపు 1.5 మంత్ తినేసింది ఇంకా. ఉమ్. మ్మ్. సో ఇంకా ఏమంటే అందరు పిల్లలు. ఏమన్నారంటే, మీకు పెద్ద బాబు కూడా ఉన్నాడు, సో ఉమ్, మీరు ఆ బాబును చూసుకోవాలి, ఇలా అన్ని చూసుకోవాలి. ఇంకోటి నాకేంటంటే ప్రొఫెషనల్ గా కూడా కొంచెం ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి ఫోకస్ అవును. అనేది అక్కడ ఇంపార్టెంట్. నేను డెవలపర్, కోడింగ్. సో ఉమ్. ఫోకస్ లేకపోతే ఏ వర్క్ చేయలేము మోస్ట్లీ. చేయరు. కోడింగ్ అనే కాదు, అది డిస్టర్బ్ ఏదైనా. అవుతుంది, ఇది ఈ ఎఫెక్ట్ అక్కడ చూపిస్తుంది. ఆ, సో నాకు అక్కడ మా మేనేజర్ వచ్చేసి లేడీ, తను అర్థం చేసుకొని అప్పుడప్పుడు అన్నీ చెప్తా ఉండింది. మీ పెద్ద అబ్బాయిని కూడా చూసుకోండి, ట్రీట్ బోత్ ఈక్వల్లీ, షుడ్ నాట్ ఉమ్, సపరేట్ అని చెప్పి చెప్పింది. మేము ఉమ్, తను ఓకే ఇట్లా ఆడజం ఉన్నాడని చెప్పి మీరు ఎక్కువ ప్యాంపర్ చేస్తే పెద్ద ఉమ్. బాబు అఫెక్ట్ అవుతాడు మెంటల్గా. ఓ అరే నన్ను లవ్ చేయట్లేదు వీళ్ళు అని అలా వెళ్ళిపోతారు అని. యాక్చువల్గా మేము అది 2 టైమ్స్ మా బాబు అడిగాడు. గమనించారు. ఆ, ఉమ్, అడిగాడు ఉమ్, నన్ను డైరెక్ట్ గా, ఆ, ఉమ్, ఎందుకు డాడీ డైలీ నువ్వు ఎక్కువ ద్రోణకి కిస్సెస్ ఇస్తున్నావు, నాకు ఉమ్. ఇవ్వట్లేదు అని. సో అది ఆబ్వియస్ గా వస్తుందండి పిల్లల్లో. మేబీ ఉమ్, అంత మెచ్యూరిటీ వాళ్ళకి ఉండదు కదా ఏం జరుగుతుందో. సో ఉమ్, యాక్చువల్ గా బాబు ఉండడం, పెద్ద బాబు ఉండడం యాక్చువల్ గా పాజిటివ్ సైడ్ మాట్లాడుకోవాలంటే మీ చిన్నోడికి వెరీ వెరీ అడ్వాంటేజ్ అండి. ఆ, ఎందుకంటే ఒక గైడ్ లైన్ లాగా ఉంటాడు కాబట్టి, సో ఇమిటేషన్స్ నేర్చుకోవాలన్న అన్నయ్య ఏం చేస్తున్నాడు, అన్నయ్య ఎలా మాట్లాడుతున్నాడు, అన్నయ్య ఎలా అడుగుతున్నాడు, సో ఇవన్నీ ఉమ్. కూడా బాబుకి చాలా చాలా హెల్ప్ అవుతాయి. సో ఆ కోటి విషయంలో వెరీ థెరపిస్ట్ కంఫర్టబుల్. యాక్చువల్గా ఇదే చెప్పారండి, మీకు ఇదొక అడ్వాంటేజ్. సో గ్రూప్ థెరపీకి మీరు వస్తున్నారు, అదే మీరు గ్రూప్ థెరపీ మీరు ఇంట్లోనే మీ పెద్ద బాబుతో చేయిస్తే పెద్దోడితో చేస్తే. అయిపోతుంది, మీకు అక్కడే కవర్ అవుతుంది అని చెప్పాడు. అంటే ఉమ్, స్లోగా తను కూడా, అంటే మేము ఏంటి ఈయన ఇంత హార్ష్గా మాట్లాడుతున్నాడు అని అనుకున్నాము. ఉమ్, ఆ, ఉమ్, తర్వాత తర్వాత నిదానంగా అర్థమైంది. ఫస్ట్ 2 వీక్స్ తనకు మచ్చిగా అవ్వడానికే సరిపోయింది బాబు. సో ఉమ్, తర్వాత స్టార్ట్ చేశారు. కొంచెం కొంచెం అన్నీ ఉన్నాయి. మేము అనుకున్నాము, ఆ, ఇప్పుడు ఆ సెల్ఫ్ ప్లే టైము ఆ టైం అంతా మీనింగ్ఫుల్గా చేయడమే ఆక్యుపేషనల్ థెరపీ అని చెప్పి నాకు అర్థమైంది. అవునండి, కరెక్ట్. సో ఇవేమీ లేదు, ఇప్పుడు వాళ్ళు స్క్రీన్ చూడడమో లేకపోతే బయట ఎక్కువ జనాలతో ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళ బ్రెయిన్ ఏంటంటే ఒక ఐడిల్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది. సో ఈ ఉమ్, థెరపీస్ ఆర్ నథింగ్ బట్ దాన్ని యాక్టివేట్ చేస్తాం ఆ సెల్స్ ని. నో నో నో, మీరు ఉమ్, అలా ఐడిల్ గా కూర్చోవద్దు, యూ హ్యావ్ వర్క్ టు డూ. సో మీకు ఉమ్, ఒక అలొకేటెడ్ వర్క్ ఉంది, అది చెయ్యాలి మీరు అని చెప్పేసి ఆ బ్రెయిన్ కి స్టిమ్యులేట్ చేయడమే ఈ థెరపీస్ యొక్క పని అండి. ఉమ్, అది మన ఇంట్లోనూ చేయొచ్చు, థెరపీస్ కి పంపించి చేయొచ్చు. బట్ ఉమ్, థెరపీస్ ఏంటంటే అక్కడ ప్రాపర్ గా ఒక ప్యాటర్న్ లో ఒక సిస్టమేటిక్ గా వెళ్తుంది. మనం అంత వెల్ ట్రైన్డ్ కాదు కాబట్టి, మనకు అంత ఐడియా ఉండదు కాబట్టి స్టార్టింగ్ లో ఉమ్, చైల్డ్ ఎలా హ్యాండిల్ చేయాలో, సో బెటర్ ఫస్ట్ థెరపీలు పంపించడం మంచిది. స్లోగా ఇప్పుడు మీరు అన్నట్టు మీరు అలా ఇప్పుడు హోంవర్క్ చేసి అసలు ఏంటి, ఎక్కడ ఉంది కాజు, ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు, దానికి నేనేం చెయ్యాలి అనేది మీరు కూడా హోంవర్క్ చేస్తున్నారు కాబట్టి, సో ఇంట్లో మీరు కూడా సైమల్టేనియస్ గా వర్క్ చేస్తే అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటది. సో ఆ, టైం ఎక్కువ, ఓన్లీ థెరపీ సెంటర్ కి ½ అవర్ వెళ్తున్నాడు, సో ఈ మీరు కూడా త్రీ ఇంట్లో మంత్స్ లో మీరు మీ వైఫ్ కలిపి వర్క్ చేస్తే ఉమ్, ఇంకొంచెం అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటది. ఈ 3 మంత్స్ లో మెయిన్ బిగ్ లెసన్ ఏంటి అంటే,
థెరపీ సెంటర్కు పంపించినంత మాత్రాన రికవరీ ఉమ్, అనేది ఉండదు. వాళ్ళు చేసేది 20%, అవును. 80% మనమే అని చెప్పి, ఉమ్, అంటే నేను రియాలిటీకి దగ్గరగా ఉండాలి అని చెప్పి అది మైండ్లో పెట్టుకొని ఇంక వెళ్తున్నాను. అంటే వాళ్ళని బ్లేమ్ చేస్తే నా బాబు ఏమి ఇంప్రూవ్ అవ్వదు కదండి. సో వాళ్ళని బ్లేమ్ చేయడం అవసరం లేదు. కానీ ఉమ్, వాళ్ళ దగ్గర నుంచి మ్యాక్సిమం టెక్నిక్స్ మనం తీసుకొని అవును. అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎవరినో ఉమ్, బ్లేమ్ చేస్తే అది ఎవరికి నో యూజ్ అది అనేసి అదొక్కటే అనుకున్నాను. కరెక్ట్. ఇది జీరో స్క్రీన్ టైం లాగా జీరో షుగర్ అని చెప్పి అది కూడా చెప్పారండి. హైపర్ యాక్టివిటీ తగ్గడానికి అని చెప్పి. ఉమ్, సో మేము అంటే షుగర్ అంటే ఇంకా స్వీట్ ఏమీ లేదండి. బెల్లం, హనీ అన్నీ అన్నీ ఆపేసాము. అది స్టాప్ చేస్తారు. అన్నీ స్టాప్ చేసాం. యాక్చువల్గా జీరో. ఇంకోటి మేము మా బాబు డబ్బా పాలు తాగేవాడు. ఉమ్, సో అది ఆపేయమని చెప్పింది మ్యామ్. ఉహుం, సారీ మ్యామ్ కాదు, ఓటీ థెరపిస్ట్. ఉహుం, సో మేము అది ఆపేసాము. మేము అయ్యో బాటిల్ లేకపోతే అసలు ఎక్కడికి పోయినా కానీ కష్టమే అనుకున్నాం. కానీ ఉమ్, 2 వీక్స్ అయిపోయింది, 3 వీక్స్ అయిపోయింది, అంటే మేము దాచిపెట్టేసాము. అసలు ఏం అడగట్లేదు. హ్యాపీగా గ్లాస్లో వాటర్ తాగుతున్నాడు, బాటిల్తో తాగుతున్నాడు. సో ఉమ్, అన్నీ మనం నేర్పించగా వీనికి ఇట్లా అయిపోయింది అని మేము రియలైజ్ అయ్యాము. ఉమ్, సో ఆ రెండు జీరో స్క్రీన్ టైము ఈ రెండు చేయడం వల్ల అంటే మాకు కూడా కొంచెం డిజిటల్ డిటాక్సిఫై అయింది. అంటే వాడి ముందు మేము చూడకూడదని మేము కూడా అనుకున్నాము. సో ఉమ్. టీవీ అయితే మేము ఇప్పుడు 3 మంత్స్లో చూసింటే ఒక 10 to 15 టైమ్స్ చూసింటామండి. ఆయన టీవీ అసలు అమ్మేద్దాం అనుకుంటున్నాం. ఓకే. అట్లా అయిపోయింది గుడ్ ఇంకా. డెసిషన్ అండి. చాలా మంచిది. సో యాక్చువల్‌గా అది కూడా ఉంటది. మనం కూడా వాళ్ళ ముందు కూర్చొని చూస్తా ఉంటాం కాబట్టి ఆళ్ళకి ఒక మోడలింగ్ చేసినట్టు అయిపోతుంది. అది రాంగ్ వేలో వెళ్ళిపోతుంది పిల్లల దగ్గరికి. ఇంకోటి ఓటీ చంటి థెరపిస్ట్ చేసేసి ఏంటంటే తీసేస్తానంటే. ఆ, ఓటీ థెరపిస్ట్ ఏంటంటే మీరు కిడ్ని 15 మినిట్స్ కంటే ఎక్కువ టైము అలోన్గా వదలొద్దు అని చెప్పాడు. హ్మ్. సో ఆ అలోన్గా వదిలినప్పుడే ఏం చేయాలి అని చెప్పి ఇట్లా కార్నర్ లుక్ చేయడం, లేకపోతే ఇట్లా ఫింగర్ క్లాప్, ఈ రెండు ఒక 6-7 మంత్స్ నుంచి స్టార్ట్ అయ్యాయండి. ఓకే. ఆ! ఇప్పుడు కిడ్ను చూస్తే ఓకే ఈ కిడ్కు ఆటిజం ఉంది అని ఎవరు కనుక్కోలేరు. కానీ ఈ రెండు ఉండడం వల్ల ఇప్పుడు ఓకే ఈ అబ్బాయికి ఏదో ఉంది అని ఆ, హ్మ్. అందరూ అట్లా అనుకోనికి ఒక అవకాశం వచ్చింది. హ్మ్. సో ఇంకా మాకు లక్కీగా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏరియాలో, అంటే మేము ఇంతకుముందు అపార్ట్మెంట్ కల్చర్ లేము. హ్మ్. జస్ట్ ఇండివిజువల్గా అట్లా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్కు వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఓకే. ఫ్లాట్లో ఉన్నాము. మా హుహు. ఫ్లోర్లోనే ఎక్కువ పిల్లలు ఉన్నారు. మాకు అది చాలా అడ్వాంటేజ్ అయింది. గుడ్. సో గుడ్. హ్యాపీగా వాళ్ళు మా ఇంటికి రావడము, లేకపోతే మా పిల్లలు వాళ్ళకి వెళ్ళడము, ఇట్లా హ్మ్. చెప్పాలంటే ఇది కూడా గ్రూప్ థెరపీ లాగా ఇంకా. అవును. అవును. కరెక్టే. అక్కడే ఎక్కువ వాళ్ళకి కమ్యూనికేషన్, ఇమిటేషన్ స్కిల్స్, పేషెన్స్ లెవెల్స్, ఉమ్, కోఆర్డినేషను, లాంగ్వేజ్ బిల్డప్ అన్నీ అక్కడే జరుగుతాయండి. ఎందుకంటే కాపీ చేసుకుంటారు కాబట్టి ఇమిటేషన్ చాలా హెల్ప్ అవుతది. అదర్ ఉమ్, కిడ్స్ ఉండడం వల్ల. ఉమ్, ఆహ్, సో ఇంకా అంటే ఇప్పుడు మేబీ 3, 4 మంత్స్ అయింది కదా బాబుకి డయాగ్నైజ్ అయ్యి. ఉమ్, సో ఉమ్. ఇప్పుడు మీ మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉండింది? కొంచెం అడ్జస్ట్ అయ్యారా? ఎలా ఉంది? అడ్జస్ట్ అంటే అవ్వట్లేదండి. ఏదో నవ్వుతున్నాం కానీ, అంటే మేము హ్మ్. ఒకటే అనుకున్నాం మెంటల్గా, హ్మ్. మనం తప్పితే ఎవరు చేయలేము. సో ఎందుకు మనము డిమోటివేట్ అయిపోతే వానికి ఎవరు, ఇంకా మనం ఇంకెవరు ఉన్నారు? కరెక్ట్. పేరెంట్స్ తప్పితే ఎవరు చేయరండి. హ్మ్. సో ఎవ్వరు అదైతే చేయరు. అమ్మమ్మలు, నానమ్మలు, తల్లి, ఎవరు తండ్రి చేయలేరు. కాకుండా మన పిల్లలకి మనలాగా మన ఉమ్, ప్లేస్‌ని ఇంక ఏ రిలేషన్‌షిప్ నా దృష్టిలో రిప్లేస్ చేయదు. ఉమ్, మనమే స్ట్రాంగ్‌గా ఉండాలి. మనమే వర్కౌట్ చేయాలి వాళ్ళతో. ఉమ్. సో హ్మ్. అది అర్థం చేసుకున్నాము. కానీ హ్మ్. ఏంటంటే ఎన్నో అనుకుంటాం కదా, అవన్నీ గుర్తొస్తుంటాయి పడుకునే ముందు, లేచిన తర్వాత మనెప్పుడు వెంటనే. ఊహించలేదు. షాటర్ అయిపోయిన ఫీలింగ్ వస్తది. ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి. మన డ్రీమ్స్ అన్ని మన కళ్ళ ముందు. ఐ రియల్లీ ఉమ్, అండర్‌స్టాండ్ అండి మీ పెయిను. ఎందుకంటే మేము గూడా అందులోంచే వచ్చాం. అంటారు కదా! ఆ ఎక్స్‌పీరియన్స్ లోంచే మేము వచ్చాము. బట్ అవర్ ఉమ్, కిడ్స్ విల్ మేక్ అస్ ఈవెన్ మోర్ స్ట్రాంగర్ అండి. మీరు ధైర్యంగా ఉండండి. అస్సలు అధైర్యపడొద్దు. మీరు బాధపడొద్దు. బట్ యాక్చువల్లీ చెప్తాను కదా! దిస్ పెయిన్ ఈస్ గుడ్ అన్నమాట. అంటే విల్ కీప్ లెర్నింగ్ ఫ్రమ్ దట్ పెయిన్. దట్ పెయిన్ విల్ మేక్ అస్ ఈవెన్ మోర్ స్ట్రాంగర్. అంటే నాకు అనిపిస్తది. ఆ పెయిన్ పాస్ అవ్వాలి. అందులోంచి మనం అది ఎంత పెయిన్ అంటే ఆ పెయిన్ అంతా మనం తీసేసుకోవాలి. అబ్జర్వ్ చేసుకోవాలి. అప్పుడే మన బ్రెయిన్ మళ్ళీ కరెక్ట్‌గా వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతదన్నమాట. సో అది మన పిల్లలకి చాలా చాలా హెల్ప్ అవుతది. ట్రస్ట్ మీ. మీరు ఇప్పుడు ఆ ప్రాసెస్‌లో ఉన్నారు. ఐ కెన్ రియల్లీ సీ అండ్ ఐ కెన్ గో త్రూ యువర్ పెయిన్ అండి. మీరైతే అస్సలు అధైర్యపడొద్దు, బాధపడొద్దు.
సో ఇప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? ఇప్పుడు బాబుకి ఇప్పుడు ఇంకా ఏ థెరపీస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా ఆ రకంగా ఏమైనా ట్రై చేస్తున్నారా? హైపర్ యాక్టివిటీ వల్లే ఇప్పుడు మేము ఎక్కడన్నా బయటికి పోదామని అనుకున్నప్పుడు కూడా అయ్యో బయటికి పోతే ఏమన్నా మళ్ళీ చూసే వాళ్ళు ఏమనుకుంటారో అనేలాగా మేము కొంచెం వెనకం చేసాం. కానీ ఇప్పుడు ఈ ఓకే. థెరపీ స్టార్ట్ చేశాక అట్లా కాదు, ఎవరు ఏమనుకుంటే మనకు సంబంధం లేదు. సో మనం వేరే వాళ్ళని ఏం హార్మ్ చేపియట్లేదు. సో మనం టేక్ కేర్ చేసుకుందాము అని చెప్పి మేము ఇప్పుడు స్టెప్ అవుట్ అయ్యి అన్నిటికీ బాబును తీసుకెళ్తున్నాం. ఇప్పుడు సోషలైజ్ అవ్వకపోతే తను కూడా వేరే వాళ్ళతో ఎలా మింగిల్ అవుతాడు అనేది కొంచెం ఆలోచించాం. ఫస్ట్ అయ్యో వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకున్నాము. కానీ అవన్నీ ఎండ్ ఆఫ్ ద డే మనము మన కిడ్ను ఎలా పెంచామనేదే మ్యాటర్ అని చెప్పి అర్థమైంది. కరెక్ట్, కరెక్ట్. సో ఉమ్. ఇప్పుడు ఫ్యామిలీకి తెలుసా బాబు కండిషన్ గురించి మీ ఫ్యామిలీలో? ఆ, తెలుసండి. సో హౌ ఇస్ దేర్ రియాక్షన్? అంటే ఎలా ఉంది వాళ్ళ సపోర్ట్ మీకు? యాక్చువల్గా మా ఫాదరు కోవిడ్ టైంలో చనిపోయాడు. ఆ, దాదాపు 17 డేస్ అట్లా ఇంక్యుబేషన్లో ఉండి, ఓకే. అదే వెంటిలేటర్ మీద ఉండి. సో ఆ, ఇంకా నేనేమనుకున్నా అంటే మా నాన్నే పుట్టాడని నేను చాలా హ్యాపీగా అట్లా ఉన్నాము. కానీ సడన్గా ఇట్లా అయ్యేసరికి అంటే మా పేరెంట్స్ కూడా వెళ్ళినప్పుడల్లా మగ పిల్లలకు మా కామన్లే అంటే పేరెంట్స్ అంటే మా అమ్మ అమ్మమ్మ ఇద్దరు ఉంటారు. వాళ్ళు చెప్పేవాళ్ళు, ఓకే. నైబర్స్, రిలేటివ్స్ అందరూ అదే అనేవాళ్ళు. నాకేమో లాస్ట్ 8 మంత్స్ నుంచి కొడతా ఉంది, ఏదో జరుగుతుంది బాబుకి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరు సరిగా గైడెన్స్ ఇవ్వట్లేదు అని చెప్పి కొంచెం అలా ఉండింది. సో ఇప్పుడు పేరెంట్స్ అంటే మా అమ్మకు తెలిసిన తర్వాత ఆ, ఏం పర్లేదులే, ఇప్పుడు దేవుడు ఏదో చేశాడు, సరే మనము నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఎంతవరకు చేయగలం అది మనం చెయ్యాలి. చెయ్యక ముందే మనం ఏడుస్తా ఉంటే బాధపడతా ఉంటే ఏమొస్తుంది, ఏమీ రాదు. సో మీరే అట్లా అయిపోతే ఎట్లా? ఇంకోటి ఏంటంటే మా అమ్మకు ఆల్రెడీ థైరాయిడ్, రొమటైడ్ ఆర్థసిట్స్, ఇంకా 2 సార్లు కాళ్ళు ఇరిగి ఆపరేషన్ అయిపోయింది. తను ఏం చేయలేదు, ఒబిసిటీ, అవన్నీ చాలా ఉన్నాయి. సో తను ఆ, ఇప్పుడు బాగుంటే చూడ్డానికే ఆ, చూసుకోవడానికే కాదు తనకి. సో తనను ఇక్కడ ఉండి ఏదన్నా చూడడము అని అది మనం వాళ్ళను ఫోర్స్ చేయలేకపోతున్నాము. ఉమ్. సో ఇప్పుడు మీ స్టేజ్ లో ఉన్న లేకపోతే కొత్తగా డయాగ్నైజ్ అవుతున్న పేరెంట్స్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఆ, ఒకటే అండి, ఇంకా అంటే చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. కానీ మేమేమంటే 3 మంత్స్ అయింది స్టార్ట్ చేసి. అందుకు ఈ 3 మంత్స్ లో మేము ఎక్స్పీరియన్స్ చేసింది అంటే పేరెంట్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. సో పేరెంట్సే అన్ని చెయ్యాలి. సో ఎఫర్ట్స్ 100% ఉండాలి. సో ఆ ఎఫర్ట్స్ 100% అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఏదైనా రిజల్ట్ బేస్ చేసుకుని తెలుస్తుంది. సో ఆ రిజల్ట్స్ ఎలా వస్తాయి అంటే మనం అప్లై చేసే టెక్నిక్స్ అవన్నీ మ్యాక్సిమం తెలుసుకొని అప్లై చేయాలి. ఇంకా మన చేతిలో ఉన్నది ఇది. సో దేవుడు ఎలా పెట్టాడు అవన్నీ మనం ఏం చేయలేము. ఆ, కానీ ఇప్పటికి జరుగుతున్న దానికి ఇంతకు తప్పితే మనం ఏం చేయలేము. చేతిలో ఉన్నది మనం చేయాలి అని చెప్పి మేము డిసైడ్ అయిపోయాము. ఇంకేమన్నా యాడ్ చేద్దాం అనుకుంటున్నారా ఈ ఓవరాల్ జర్నీలో మీరు? అదేనండి, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మెంటల్ గా ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సో ఇంకోటి, ఇప్పుడు ఏడుస్తే అయ్యో ఆ, బాబుని మనం ఏదో తక్కువ చేసినాము, బాబు మనకి ఏమన్నా శాపమా? శాపం ఏం కాదు కదా. సో మన అదృష్టము. సో మా నాన్న మళ్ళీ పుట్టాడు అని అనుకున్నాను, అట్లాంటిది ఇట్లా అయిపోయింది. ఏడుస్తే మనం శాపం అనుకున్నట్టు, నవ్వుతే పిల్లోని మనము తక్కువ చేసి పట్టించుకోలేదు. పట్టించుకోలేదు అని అనిపిస్తుంది. సో ఉమ్, నవ్వాలా ఏడవాలా అనేది కూడా డిసైడ్ చేసుకోలేక అంత స్టేజ్ లో ఉండేవాళ్ళము ఉమ్, ఫస్ట్ ఇనిషియల్ గా. ఉమ్. తర్వాత ఇంకా అదేనండి, టైం అన్ని హీల్ చేస్తుంది అని అంటారు కదా. అవును. సో ఆ టైం అన్ని హీల్ చేస్తుంది, కానీ అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న ఆ బాధ అనేది. బాగా అనిపిస్తుంది. డెఫినెట్ గా అనిపిస్తదండి. ఎందుకంటే ఎవరికేం వచ్చినా తట్టుకుంటాం, మనకొస్తే తట్టుకుంటాం. మనం కడుపున పుట్టిన పిల్లలకి మాత్రం ఇంతదైనా మన పేరెంట్ ఏంటి ఆ మనసు అనేది అసలు ఊరుకోదు, ఒప్పుకోదు. శ్రీకాంత్ గారు, ఇంత బాధలో కూడా మీరు అదర్ పేరెంట్స్ కి హెల్ప్ చేయడానికి, గైడ్ చేయడానికి మీ స్టోరీని మాతో షేర్ చేసుకున్నందుకు ఐ రియల్లీ అప్రిషియేట్ అండి. ఇట్స్ టైమ్ టు స్టే స్ట్రాంగ్. మీరు కంపల్సరీ డెఫినెట్ గా పెయిన్ లోంచి బయటకు వస్తారు. బాబుకి ఏమీ అవ్వదు. మీరు కరెక్ట్ టైంలోనే బాబుకి థెరపీస్ స్టార్ట్ చేశారు. మీరు చేయగలిగినంత
ఎంత మటుకి చెయ్యాలో మీరు మీ 100% అయితే ఇవ్వండి, టైం అయితే వేస్ట్ చేయొద్దు. సో యాజ్ వీ స్పోక్, మీరు అంటున్నారు ఎలాగో నేను ఇప్పుడు హోంవర్క్ చేస్తున్నాను, మేము కూడా వర్క్ చేస్తున్నాము అన్నారు. సో మీకు కుదిరినప్పుడు మీరు, శిరీష గారు కుదిరినప్పుడు శిరీష గారు, మీరు మాత్రం ఫుల్ టైం ఫుల్ అటెన్షన్ బాబుకి ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. దేర్ ఆర్ కేసెస్, మీరే చెప్పారు చాలా మంది పిల్లలు బయటకు వెళ్ళిపోతున్నారు 1 year కి 2 years కి అని. సో ఆ లిస్ట్ లో మీ బాబు కూడా ఉంటాడు, మీరు అస్సలు అధైర్యపడద్దు. సో డూ వాట్ ఎవర్ యూ క్యాన్, హౌ ఎవర్ యూ క్యాన్, హౌ మచ్ యూ క్యాన్ అండి. దేవుడు ఉన్నాడు, తప్పకుండా మన కష్టం పెడితే డెఫినెట్లీ వీ కెన్ సీ ద రిజల్ట్స్. సో అసలు అధైర్యపడద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ మీ జర్నీని మాతో షేర్ చేసుకున్నందుకు. సో ఈ జర్నీ ఇంకొంతమంది పేరెంట్స్ ని ఇన్స్పైర్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. థ్యాంక్స్ అండి.